హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నాను అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి పీతల కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పీతలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని మంచిగా ఒక 6-7 సార్లు వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇవి ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుంటేనే ఆ నీచు వాసన అంతా పోతుంది. అప్పుడే మనకి కర్రీ నీచు వాసన అనేది అనిపించదండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. ఓకేనా? అలా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. మసాలా వచ్చేసి ఒక ఉల్లిపాయ, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, 4 యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఒక 3-4 టమాటాలు మీడియం సైజు అవి మంచిగా ప్యూరీ చేసుకోవాలండి మిక్సీ పట్టి. అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, నీచు కర్రీ కాబట్టి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమం అంతా వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఆ మిశ్రమాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. నేనైతే మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వచ్చేసి మంచిగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి పీతలు ఉంటాయి కదండి, ఆ పీతలు తీసుకొని దీంట్లో వేసేయాలండి. ఈ ఫ్రై అయిన దాంట్లో వేసి మంచిగా ఆ పేస్ట్ అంతా ఆ పీతలకి మంచిగా పట్టాలండి. మంచిగా కలదిప్పుకొని ఆ పీతలు కూడా కొంచెం ఆ పేస్ట్ పట్టేంత వరకు మంచిగా వేసుకొని కలదిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆ పీతలు అలా బాగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్ అంతా మంచిగా పట్టాలి. ఆ పేస్ట్ పడితేనే మనకి ఆ టేస్ట్ తెలుస్తుందండి. ఆ పీతల లోపలికి పోవాలి అంటే అవి పైన టెంకలు ఉంటాయి కదా, ఆ టెంకల్లోకి ఆ మిశ్రమం పట్టాలండి. అప్పుడే మనకు టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మంచిగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. అడుగంటకూడదండి. నాకైతే కొంచెం కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం ఇది అవుతుంది. అడుగంటకుండా మంచిగా కలదిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ కాదండి, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం, అంటే మీ టేస్ట్కు సరిపడంత వరకు. మా కారం కొంచెం ఊరదు కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకొని చూడండి, మా కారం గుంటూరు కారం అండి, మంచిగా టేస్ట్ భలే ఉంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ బాగుంటుందండి టేస్టు. చూడండి, అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ కారం అవన్నీ పీతలకు పట్టేటట్లు. ఇప్పుడు మూత తీసి చూడండి, ముందుగా టమాటా ప్యూరీ ఉంది కదండి, అది పోసి కొంచెం కూర అంతా మంచిగా కలుపుకొని, అలాగే ఈ టైంలోనే ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. నేను క్లిప్లో మిస్ అయినట్టుంది. మంచిగా కలబెట్టుకొని మనము ఒక 2 నిమిషాలు ఆ టమాటా ప్యూరీ అంతా మసాలాకి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత చూడండి, అది కరివేపాకు ఇప్పుడు వేసాను. ఆ కరివేపాకు వేసుకొని మంచిగా కలదిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు కూడా పోసుకొని ఇప్పుడే మనకి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలండి. వాటరు ప్లస్ చింతపండు పులుసు 2 కలుపుకొని ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కూడా చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని మంచిగా పీతల్ని ఒక్క 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలండి. బాగా చూసారా ఎంత బాగా ఉడికిందో. కూర దగ్గర పడేంతవరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలు స్మెల్లే గుమగుమలాడిపోతుందండి. వేడి వేడిగా అన్నం వేసుకొని మంచిగా ఈ కర్రీ వేసుకొని తింటుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో. చూసారా, మా హస్బెండ్కి వడ్డించానండి.
మా హస్బెండ్ చూసారా ఎలా చెప్తున్నారో టేస్ట్ ఎలా ఉందంటే. కానీ ఫస్ట్ టైం ట్రై చేశానండి పీతల కర్రీ, కానీ సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. చాలా బాగుందని చెప్తున్నారు మా హస్బెండ్. థ్యాంక్ యూ. నాకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూసారా ఎంత ఇష్టంగా తింటున్నారో. మనము వండే తీరులో వండుకుంటే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందండి. ఏదైనా సముద్రం సీ ఫుడ్ కదండి, సీ ఫుడ్ అంటే మనం వండే రీతిలో వండాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా వస్తుంది. చూసారా ఎంత ఇష్టంగా తింటున్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.